నువ్వు పరిపూర్ణతలోనికి పెరగాలి. యేసయ్య స్తోత్రం చెప్పాలి, మంచి చెప్పాలి. హల్లెలూయా. నీ పిల్లలు, మనం తప్పులు చేస్తున్నా, మన పిల్లలు తప్పులు చేయడం మనము సహిస్తామా? వెంటనే చెయ్యి వెళ్ళిపోతుంది. మనం తప్పు చేస్తాం, మనం అదే చేసి ఉంటాం. అయితే మన పిల్లలు చేస్తే, నేనైతే చెడిపోయాను రా, నువ్వెందుకు అలా ఉంటావు అమ్మ నాన్న చేతులు, వెంటనే నీ పిల్లల్ని దిద్దాలని ఒక ఆశ నీకు ఉన్నప్పుడు, పరమ తండ్రికి కూడా మనల్ని కూడా, ఆయన మంచివాడు నీతిమంతుడై ఉండి, నేను నీతిమంతుడను గనుక మీరును, నేను పరిపూర్ణ కనుక మీరును పరిపూర్ణులై ఉండుడి. ఆయన మనల్ని కూడా పరిపూర్ణతలోనికి రావడానికి వాక్యమనే ఖడ్గం తప్ప, పరిస్థితులనే ఆయుధాలు తప్ప, ఈ రెండుటిని వాడతాడు ఎక్కువగా. ఏంటది? వాక్యమనే ఖడ్గము, తర్వాత పరిస్థితులనే ఆయుధం, కొన్ని సందర్భాలలో ప్రజలనే ఆయుధం. ఈ మూడే నీ జీవితంలో వాడేది. ఈ మూడును వాడి నేను ఎలాగునైనా ఆయన రూపులోకి తీసుకురావడానికి ప్రయాసపడుతున్నాడు. నీకు ఒక వైరాగ్యం ఉండాలి. ఏంటంటే, నా సంఘం యేసయ్య పూర్ణతలోకి రావాలి.